అందరికీ నమస్కారం అండి. శివకేశవులు ఒకే చోట కొలువుదీరిన అరుదైన ఆలయము సోమేశ్వరాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శివకేశవులు ఒకే చోట కొలువుదీరిన చాలా తక్కువగా ఉన్న ఆలయాలలో సోమేశ్వరాలయం ఒకటి. ఈ క్షేత్రంలో శివుడు సోమేశ్వరుడిగా, నారాయణుడు లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తూ భక్తుల యొక్క పూజలను అందుకుంటూ ఉంటారు. సర్వశుభాలను కలిగించే ఈ క్షేత్రంలో ఏడాదికొకసారి జ్యోతిని వెలిగిస్తారు. ఈ జ్యోతి చుట్టుపక్కల 25 గ్రామాలకు కనపడటము ఒక విశేషంగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. పచ్చని వాతావరణము మధ్యలో ఎత్తైన కొండపైన 2 గుహల్లో స్వయంభవులుగా వెలిసిన హరిహరుల క్షేత్రమే జనగామ జిల్లా పాలకుర్తిలో కనిపించే సోమేశ్వరాలయము. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివకేశవులను దర్శించుకున్నట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ వెలిగించే జ్యోతి చుట్టుపక్కల 25 గ్రామాలకు కనిపిస్తుందని, శబరిమల, అరుణాచలం తర్వాత దక్షిణ భారతదేశంలోని 3వ అతిపెద్ద జ్యోతి ఇదే అని చెప్తుంటారు. ఈ కొండపైన రాత్రి సమయంలో హరిహరులు సంచరిస్తూ ఉంటారని నమ్ముతుంటారు. పురాణాల ప్రకారము శివుడి అనుగ్రహం కోసము సప్త ఋషులు ఈ ప్రాంతంలో తపస్సు చేశారట. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షం కావటంతో నారాయణుడితో కలిసి ఈ ప్రాంతంలో కొలువుదీరమని ఋషులు వేడుకుంటారు. అలా శివకేశవులు ఈ కొండపైన 2 గుహల్లో స్వయంభువులుగా వెలిశారని చెప్తుంటారు. తరువాత కొన్నాళ్లకు శివభక్తురాలైన ఒక వృద్ధురాలు రోజు ఈ గుడికి వచ్చి కొండపైకి వెళ్ళలేక కింద నుంచే కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేసి వెనక్కు వెళ్ళిపోయేదట. ఆమె భక్తికి మెచ్చిన సోమేశ్వరుడు ఆలయం దగ్గర ఉన్న కొండను 2గా చీల్చడంతో సులువుగా ప్రదక్షిణ చేసుకోవటం మొదలుపెట్టిందట. అప్పట్నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు ఈ మార్గంలో వెళ్ళి కొండపైన ఉన్న ఉపాలయాన్ని దర్శించుకుంటారు. అయితే చాలా సన్నగా ఉండే ఈ కొండ మార్గములో భక్తిభావంతో వస్తే ఎంతటి స్థూలకాయలైనా పడతారని, అపనమ్మకంతో వచ్చే వారిని ఇక్కడున్న తేనెటీగలు తరుముతాయని చెప్తుంటారు. ఈ ప్రాంతంలోనే కవి పాల్కురికి సోమనాథుడు జన్మించాడని, ఆలయం కొండ కిందే ఆ కవి యొక్క సమాధి కట్టారని అక్కడ స్థానికులు చెప్తుంటారు. పాలకుర్తికి 2 కిలోమీటర్ల దూరంలో బమ్మెర గ్రామంలో భాగవతాన్ని రచించిన బమ్మెరపోతన్న నివసించినట్లు చెప్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా సోమేశ్వరుడిని, తరువాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. సంతానం లేనివారు ఈ ఆలయంలో కొబ్బరికాయలను ముడుపుగా కట్టినట్లయితే పిల్లలు కలుగుతారని భక్తులు నమ్ముతుంటారు. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు, మహాజాతర నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ కొండపైన సుమారు 40 అడుగుల ఎత్తులో జ్యోతిని వెలిగించే వేడుకను చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు. కొండ కింద కోనేరు, దత్తాత్రేయుడు, ఓంతారేశ్వరుడు, రమాసహిత సత్యనారాయణుడు, వాసవి కన్యకా పరమేశ్వరి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో వల్మిడి అనే ప్రాంతంలో సీతారామచంద్రులు అడుగుపెట్టారని, రాముడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని, లవకుశులు ఈ ప్రాంతంలో జన్మించారని చెప్తుంటారు. సోమేశ్వరానికి వచ్చే భక్తులు ఇక్కడున్న మునులగుట్ట, రాములగుట్ట, వల్మిడిని చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. హైదరాబాద్, వరంగల్ దారిలో గణపూర్ రైల్వే స్టేషన్ వస్తుంది. రైల్లో వచ్చే భక్తులు అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరము రోడ్డు మార్గంలో వెళ్ళినట్లయితే పాలకుర్తి చేరుకోవచ్చు. లేదా వరంగల్ వరకు వెళ్ళినట్లయితే అక్కడి నుంచి పాలకుర్తికి నేరుగా బస్సులు కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.